హలో మామాస్! వెల్కమ్ టు మినీ బ్లాగ్. మనమైతే పొద్దు పొద్దున్నే బయటికెళ్ళిపోతున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? దేకో. ఇక ఊబర్ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్ దగ్గర దిగినాము. అట్లా కడుపులో టిఫిన్ వేసాం మామ. లేకపోతే బుర్ర పని చేయదు మనకి. ఇక రైల్వే స్టేషన్‌కి వచ్చేసినాము. ఈలోపే మన ట్రైన్ కూడా వచ్చేసింది మామ. చూస్తే జనాలు బాగానే ఉన్నారు మామ. ఇక మనమైతే మన డెస్టినేషన్‌కి వచ్చేసాం. అదే మంగళగిరి. అది మామ. ఇక ఇక్కడి నుంచి కొన్ని సామాన్లు తీసుకొని నేను మా మమ్మీ కలిసి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం మామ. మామ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ యొక్క పూజని అట్ల సద్య అంటారు. అంటే వ్రతంలాగా చేసుకొని వాయినాలు తీసుకుంటారంట మామ. మనకైతే ఐడియా లేదు. అది సంగతి మామ. ఇక నెక్స్ట్ డే రోజు మనమైతే ఒక బ్యూటిఫుల్ టెంపుల్‌కెళ్తున్నాం మామ. అదే పానకాల నరసింహస్వామి దేవస్థానం. ఇక్కడ స్వామివారికి పానకంతో పూజ చేస్తారు మామ. పానకమే మనకి ప్రసాదంలాగా ఇస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా! స్వామివారు మనకి ఈ విధంగా దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారికి కృతయుగంలో అమృతము, త్రేతాయుగంలో ఆవు నెయ్యి, ద్వాపర యుగంలో ఆవు పాలు, కలియుగంలో బెల్లం పానకంతో స్వామివారికి ప్రసాదం అనేది ఇస్తున్నారు మావ. కొండ మీద పానకాల నరసింహస్వామి టెంపుల్, కొండ కింద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. మనకి స్వామివారు ఈ విధంగా దర్శనం ఇస్తారు మావ. పక్కనే స్వామివారి రథం కూడా ఉంటుంది. మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌లో గుడిలో ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది మామ. లోపల గుడిలోకి అడుగు పెట్టంగానే ఒక పీస్ వైబ్ మామ. అసలుగా స్ట్రక్చర్స్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. అసలుగా గుడి కట్టడం చూస్తున్నారా? ఎంత పాత కట్టడం అయ్యుండొచ్చో చెప్పండి మీరే ఒక మాట. ఈ గుడి యొక్క చరిత్ర చెప్పాలంటే మామ, ఈ గుడి పాండవుల చేత కట్టబడింది గుడి. అండ్ ఇక్కడ స్వామివారిని పాండవులే ప్రతిష్ఠించారు మామ. ఇదే మెయిన్ ద్వారం అనమాట. మనకు గర్భగుడి కూడా కనిపిస్తుంది. మీరే చూడండి. అలానే స్వామివారికి పక్కనే శ్రీ రాజలక్ష్మి అమ్మవారి దేవస్థానం కూడా ఉంటుంది మామ. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. గుడి స్టార్టింగ్‌లో ఒక పెద్ద గోపురం ఉంది గదా! అదే శ్రీ రాజా వాసిరెడ్డి గారు కట్టించారంట మామ. ఇక్కడ బంగారు బల్లి, వెండి బల్లి గూడా ఉంది. దీన్ని గూడా ముట్టుకోండి మామ, చాలా మంచిది. మనకి బయట స్వామివారి రథం పక్కన ఒక ఎంట్రన్స్ ఉంటుంది మామ. ఆ ఎంట్రన్స్‌లోకెళ్తే మనకు ఇంకో టెంపుల్ వస్తది. అదే మంగళగిరి శివాలయం. గోపురం చూసారా? ఏ విధంగా డెకరేషన్ చేశారో బావుంది గదా! మనమైతే ఇక దర్శనం చేసుకోనీకి ఎళ్దాం పదండి మామ. మన దర్శనం మామ చాలా జరిగింది. ఇక బయట మన బాస్ ఉన్నారు. ఆయనను గూడా దర్శనం చేసుకున్నామనమాట. మనకిక్కడ కనిపిస్తుంది గదా శివలింగం. మనకి స్వామివారు ఈ విధంగా మనకు దర్శనం ఇస్తారు. గుడి ఎనకాల మనకి బాలశివయ్య ఉన్నారు. అసలెంత క్యూట్ ఉన్నారో గదా! మనకి బాలశివయ్య దగ్గరున్న ప్లేస్ నుంచి చూస్తే మనకి వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది మామ. ఇక మనమైతే టిఫిన్ తిన్నామనమాట బయటికెళ్ళి. ఎంతైనా మన ఆంధ్ర టిఫిన్స్ మస్తుంటాయి మామ, ఏ మాటకి ఆ మాట. మామ కొండ మీద ఒక చిన్న లైట్ లాగా కనిపిస్తుంది కదా! అది నిత్యం వెలిగే జ్యోతి మామ. అది పానకాల నరసింహస్వామి కొండ మీద నిత్యం వెలిగిస్తారు. ఇక నేనైతే ఇంటికెళ్ళిపోతున్నా మామ. ఈ వ్లాగ్‌కి ఇంతే. ఉంటా మరి. బాయ్ మామాస్.